ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, వినాయక చవితి వస్తుంది కదా, అనేక ధర్మ సందేహాలు ఉండనే ఉంటాయి. ముందుగా అసలు వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? బుధవారం అనుకోండి, మంగళవారం మరి దేవుడు గదిని క్లీన్ చేసుకోవడం కానీ, కొంతమంది ముందు రోజు నైటే బొజ్జ వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. మరి మంగళవారం కదా, అది శుభకరమా అని అడుగుతా ఉన్నారు గురుగారు. చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం విఘ్నేశ్వరో రూపగుం జననం సర్వకల్మషనాశనం ఆయుర్వృద్ధికరం దేవం విఘ్నేశ్వరం నమామ్యహం. ఇక్కడ గణపతి అనేటటువంటి రూపానికి చాలా ప్రాచుర్యం ఇచ్చినటువంటి చరిత్ర మన పురాణాలు. ఎందుకంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన సకల లోకాలను పూజించేటటువంటి మొట్టమొదటి ఆదిదైవం విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుడి యొక్క వినాయక చవితి రావడము మన పూర్వజన్మ సుకృతము. ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటున్నాము అంటే ఆయన అనుగ్రహంతోనే జరుపుకుంటాము. అలాగే ఈ పండగ అనేటటువంటిది వచ్చిందంటే ప్రతి ఒక్క ఇళ్లలో హడావిడి మొదలవుతుంది, కోలాటాలు మొదలవుతాయి, ఇంటినంతా శుభ్రం చేసుకునేటటువంటి పరిస్థితులు మొదలవుతూ ఉంటాయి. అయితే మనకు 27వ తారీఖు రోజున వినాయక చవితి ప్రారంభమవుతుంది. దానికి ఒక రోజు ముందు అంటే మంగళవారము. నిజానికి మంగళవారానికి అధిపతి విఘ్నేశ్వరుడే. ఎందుకంటే విఘ్నేశ్వరుడి యొక్క అవతారానికి మంగళవారానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అయితే మనకు బుధవారం రోజున వినాయక చవితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో అన్నీ శుభ్రపరచుకునేటటువంటివన్నీ కూడా మంగళవారం రోజునే ప్రారంభం చేసుకోండి. ఇంటిని శుభ్రపరచుకోవడము, ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా శుభ్రపరచుకోవడము, దేవతా పటాలను శుభ్రపరచుకోవడము, చక్కగా దానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఆ రోజున ఇంట్లో తప్పనిసరిగా ఇంటి పటాలు ఇల్లునంతా క్లీన్ చేసుకొని మరుసటి రోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు చాలామంది మీరు అన్నట్టుగా ఒకరోజు ముందే వినాయకుడిని తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతినే పూజించండి, ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ని రద్దు చేయండి. ఎందుకంటే మట్టి వినాయకుడిని పూజించినటువంటి పుణ్య ఫలితం మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ని పూజిస్తే రాదు. అది కేవలం ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక విగ్రహంగానే ఉంటుంది తప్ప దానిలో జీవకళ అనేటటువంటిది ఉండదు. జీవకళ అన్న దానికి అర్థం ఏంటి అంటే ఏదైతే మన యొక్క భూమిలో ఉన్నటువంటి మట్టితో తయారు చేయవలసినటువంటి పదార్థం ఉంటుందో అందులో జీవము అంటే వాయుశక్తి, అగ్నితత్వము, అలాగే జలతత్వంతో కూడుకుని ఉన్నటువంటి ఏదైనా ఉంది అంటే అది మట్టికే సాధ్యపడుతుంది తప్ప ఇంకా వేరే దేనికి సాధ్యపడదు. కాబట్టి మట్టితో చేసిన వినాయకుడి చాలా ప్రాధాన్యత ఉంది. అందులో ఇది మనకు పార్వతీ పురాణంలో కూడా చెప్పడం జరిగింది, శివపురాణంలో చెప్పడం జరిగింది. అందులోనూ పార్వతీదేవి స్నానం ఆచరించేటప్పుడు మట్టి గణపతిని ఎందుకు పూజించాలో అనేటటువంటి చరిత్ర ఆధారాలు కూడా మనకు కొన్ని చెప్పినాయి. కాబట్టి మనం మట్టి వినాయకుడిని పూజించాలి. ఒకరోజు ముందుగా అన్ని శుభ్రపరచుకొని తెల్లవారితే వినాయక చవితి కాబట్టి ఆ రోజున చక్కగా విఘ్నేశ్వరికి సంబంధించినటువంటి పూజా వస్తువులు, మట్టి వినాయకుడిని అన్నీ తీసుకొని వచ్చి చక్కగా ఆ రోజున పూజ చేసుకోవడం ప్రారంభం చేసుకుంటే చాలా శుభకరంగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయమ్మా. సో ముందు రోజు తెచ్చుకోకూడదు అంటారా వినాయకుడిని? అదే రోజు తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ముందా వెనక అనేటటువంటి దానికంటే ఒకరోజు ముందు తెచ్చుకున్నా తప్పేం లేదు. ఎప్పుడైతే అది మనం పూజలో పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామో అప్పుడే దానికి శక్తి ఆపాదించబడుతుందే తప్ప మనము మామూలుగా ఒక రోజు ముందు తెచ్చుకోవద్దు. చాలామంది అంటూ ఉంటారు ఏ రోజు వినాయకుని ఆ రోజే తెచ్చుకోవాలి అని చెప్పేసి. అలా ఏమీ లేదు. శాస్త్రం అంటే కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మార్పు చెందుకుంటూ వస్తాయి. కాబట్టి మనం మంగళవారం రోజునే ఇంటికి వినాయకుడిని తీసుకొని రావడము, ఆ రోజున ఇంట్లో ఎక్కడో ఎవరు ముట్టని దగ్గర ఆ విఘ్నేశ్వరుని పెట్టేసి మరుసటి రోజు పూజ చేసేటటువంటి సమయంలో ఆ వినాయకుడిని తెచ్చి పీట మీద ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ రోజున పీట మీద ఒకరోజు ముందే అన్ని సమకూర్చుకోండి. పూజా వస్తువులు, ఇంటిని శుభ్రపరచుకోవడం, వినాయకుడిని తీసుకురావడము, పూజకు కావాల్సినటువంటి పళ్ళు ఫలాలు, అలాగే ఏకవింశతి పత్రాలు అంటే 21 రక పత్రాలు, స్వామివారికి పూజించేటటువంటి పూజా వస్తువులు అవన్నీ కూడా ఒకరోజు ముందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న ఏమీ దోషం లేదు. కొంతమంది చాలామంది చాదస్తంతో వెళ్ళిపోయి అయ్యో సరే మరుసటి రోజే తెచ్చుకుందాం, మళ్ళీ ఇంట్లో అంటూ ముట్టు ఏదైనా ఉంటుందేమో, జరగకూడదు ఎవరైనా ముట్టుకుంటారేమో అని ఒక భయంతో మరుసటి రోజు తెచ్చుకున్న తప్పు లేదు. కాకపోతే ఒక రోజు ముందు సమకూర్చుకుంటే తెల్లవారితే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటు కూడా వెళ్ళలేకుండా మనం ఇంట్లో కూర్చుండి అన్నీ సమకూర్చుకునేటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఒకరోజు ముందు తెచ్చుకోవచ్చు. లేదు ఇంట్లో మనకు వ్యవస్థ పెద్దగా ఉంది అనుకున్న తెల్లవారు తెచ్చుకున్న దోషం ఏమీ లేదమ్మా. గురుగారు,
ముఖ్యంగా వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి, అలాగే విగ్రహంలో కూడా బోలెడంత కాంట్రోవర్సీ ఉంటుంది గురువుగారు ఆయనకి సంబంధించి. అంటే తొండం ఎటువైపు ఉండాలి, ప్రసాదం ఎటువైపు ఉండాలి, అవన్నీ కూడా కొంచెం అంటే ఎంతైనా కొన్ని అయితే పాటించాలి కదా! కొన్ని అయితే చూడాలి ఆయన తెచ్చుకునే ముందు. అవి ఎలాంటివి ఒకసారి గుర్తు చేద్దాం గురుగారు. అయితే నిజానికి ఇక్కడ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహానికి చాలా నియమాలు పెట్టడం జరిగింది శాస్త్ర ప్రకారం. అంటే ఇక్కడ మనము ఉత్సవ విగ్రహానికి ఉన్నటువంటి ఆపాదించబడినటువంటి శాస్త్రము మనకు ఈ యొక్క వేరే శాస్త్రం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం దేవతామూర్తులు అంటే దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి దానికి ఒక శాస్త్రం ఉంటుంది, ఆగమ శాస్త్రము. కాబట్టి ఇక్కడ విగ్రహ శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంటే ఆగమ శాస్త్రం ఒకటి. కాబట్టి ఇక్కడ మనం పూజించేటటువంటి ఈ మట్టి విగ్రహాలకు ఉత్తరం వైపు తొండం ఉండడం శుభకరం. ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు. కాబట్టి మనకు ఐశ్వర్యాన్ని కల్పించడానికి సాక్షిభూతుడైనటువంటి వాడు కుబేరుడు. ఆల్మోస్ట్ ఎక్కువగా ఉత్తరం వైపే ఎక్కువగా ఉన్నటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అంటే లెఫ్ట్ రైట్ గురుగారు? ఏది? లెఫ్ట్. రైట్. ఒకవేళ దక్షిణము, ఇప్పుడు విగ్రహాలను మనం ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవచ్చు, ఎటైనా పెట్టుకోవచ్చు. అది ఏంటి? మన చేతిలో ఉన్నటువంటి పని. ఎందుకంటే మనం విగ్రహాన్ని మన చేతితో చేస్తాం కాబట్టి మనం ఎటైనా పెట్టుకోవచ్చు. కానీ శాస్త్రీయ ఆధార ప్రకారము అది స్వయంకృతంగా వచ్చినటువంటి విగ్రహాలు కొన్ని ఉంటాయి. అంటే స్వయంభూగా వెలిసినట్టు. అవి ఒకవేళ దక్షిణానికి వచ్చాయి అని అనుకుంటే తొండము గనక దక్షిణానికి అధిపతి ఎవరు అంటే యముడు. అంటే మన జీవితంలో ఉన్నటువంటి దక్షిణ భాగంగా ఈ యొక్క తొండం ఉండడం వల్ల మనకున్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించేటటువంటి వినాయకుడు అని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుడికి ఒక నామకరణం చేయడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆకారాన్ని పట్టి కూడా ఆ విఘ్నేశ్వరుడు, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి అంటాము, దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటాము, అలాగే రామభద్ర ఆంజనేయ స్వామి అంటాము. అంటే ఆయన యొక్క విధి విధానం బాలాంజనేయ స్వామి అంటాము. ఇలా ఎన్నో రకాల పేర్లు. ఎందుకు అంటే ఆయన యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుందో దాని ప్రకారంగా మనము ఈ యొక్క వ్యవహార నామాన్ని పిలుచుకున్నాం. కాబట్టి దక్షిణముఖంగా ఉంటే విఘ్నేశ్వరుడు అపమృత్యు దోషాలను తొలగించేవాడు అని అర్థం. ఉత్తరముఖంగా ఉంటే మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటటువంటి వాడు అని అర్థం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఏం కావాలి? నేను ఎప్పుడో ఒక మరణిస్తాను కాబట్టి నాకు డబ్బే కావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ఎక్కువగా ఈ యొక్క కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ముఖం అంటే ఈ తొండం అనేటటువంటిది లెఫ్ట్ సైడే ఉంటుంది. కాబట్టి ఏది తీసుకున్నా లెఫ్టా రైటా అనేది పక్కన పెడితే భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం పూజించాలి. అయితే ఈ లెఫ్ట్ అనేటటువంటిది ఈ యొక్క తొండం ఉండడం వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి, కాబట్టి దాంట్లో దోషమేం లేదమ్మా. కొంతమంది నుంచొని వినాయకుడిని తీసుకోకూడదు, రకరకాల భంగిమల్లో హీరోయిన్స్ గెటప్లలో రకరకాలుగా పాపం ఆయన ఆకారం డిఫరెంట్ గానే ఉండి మనకు దర్శనం ఇస్తుంటే మరీ జుబుక్సాకరంగా కూడా కొన్ని సార్లు ఆయన చూడాల్సి వస్తుంది గురుగారు. అది మన దౌర్భాగ్యం అమ్మా. ఎందుకంటే భగవంతునికి ఒక ఆకారం అనేటటువంటిది సృష్టించబడింది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన నుంచి వచ్చినటువంటి అవతారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి, ఎన్నో రకాలుగా సృష్టించబడ్డాయి. అవి మానవ కళ్యాణానికి అలాగే ధర్మ పరిరక్షణ కోసం అవతరించినటువంటి విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు ఈ జుభుక్షాకరమైనటువంటి విగ్రహాన్ని మనం పూజించడం వల్ల అక్కడ ఏదో ఆకర్షణీయంగా కనపడటమే తప్ప మనము అక్కడ జీవకళ అనేటటువంటిది ఉండదు. ఎందుకు అని అంటే గనక ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి విఘ్నేశ్వరుని చూస్తున్నాము. ఈ విఘ్నేశ్వరు అలా పూజించడం వల్ల మనం పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఉత్సవాలు ఎందుకు చేస్తాము? మనిషిలో భక్తి భావన పెంపొందించడానికి, మనిషిలో ఉన్నటువంటి భక్తిని ఇంకా పెంపొందించడానికి, మనిషి భక్తి భావన వైపు గమ్యాన్ని చేరుకోవడానికి అని చెప్పినటువంటి సూచనలే మనకు వేదము శాస్త్రం చెప్పినటువంటి నియమాలు. నువ్వు విఘ్నేశ్వరుని వివిధ రకాల్లో పూజించావు అంటే అప్పుడు భగవంతుడికి మనిషికి పెద్ద తేడా లేదు. అంటే ముఖం మాత్రం విఘ్నేశ్వరుడు పెట్టి నువ్వు మిగతా ఆకారం అంతా కూడా మానవ ఆకారంలో లేదా సినిమా హీరోల ఆకారంలో లేదా వాళ్ళకు నచ్చిన సెలబ్రిటీ ఆకారంలో పెట్టావు, బాహుబలి, ఇవన్నీ కూడా ఏంటంటే అకృత్యమైనటువంటి పనులు. అందువలన ఇలాంటి సునామీలు, భూకంపాలు, అందుకే ఇలాంటి అంటే భగవంతుడన్నా కూడా లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో అప్పుడు ఆగడాలు తప్పవు, భగవంతుడి యొక్క విశ్వరూపం కూడా తప్పదు. కాబట్టి ఇలాంటివి ఎప్పుడూ కూడా చెయ్యకండి. మనము ఒక మండపం ఏర్పరుస్తున్నామంటే 10 మంది ఆధ్యాత్మికత కోసం రావాలి, అక్కడ విఘ్నేశ్వరుడి యొక్క శక్తి తెలుసుకోవాలి. ఆ పూజా విధానం వల్ల అక్కడ ప్రతిష్ఠించినటువంటి విఘ్నేశ్వరుడు వల్ల 10 మందికి మంచి జరగాలి అని ఒక మనసులో ఒక భావన కోసం వస్తాము. అంతేగాని అబ్బా ఇక్కడ ఏదో చాలా సూపర్గా పెట్టారా, ఈ చాలా భలే బాహుబలి గణపతి ఉంది, లేదా పుష్ప గణపతి అని చెప్పేసి ఇలా ఎన్నో రకాల సినిమా హీరోల రూపంలో వచ్చేస్తున్నాయండి. కానీ అది ఎప్పటికైనా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంది. దయచేసి అలాంటివి కాంట్రవర్సీలు పెట్టకుండా గణపతి యొక్క రూపాన్ని చూడగానే అబ్బా
ఆ భగవంతుడు ఇంత గొప్పనైనటువంటి అవతారం, ముగ్ధ మనోహర రూపమైనటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క రూపానికి మనకు గుర్తు రావాలి తప్ప, విఘ్నేశ్వరుని చూస్తే ఏదో సినిమా గుర్తుకు రావడం ఏంటి, అంతకంటే దౌర్భాగ్యమైనది. కాబట్టి ఎవ్వరైనా అలాంటివి చేయకుండా భగవంతుణ్ణి చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మన మైండ్‌లో ఉన్న టెన్షన్స్ అన్నీ దూరం కావాలి. అబ్బా! ఈయనను నమ్ముకుంటే మన కష్టాలు దూరం అయిపోతాయని మన మనస్సులో భావన వచ్చేలా ఉండాలే తప్ప, ఇలాంటివి మీరన్నట్టుగా ఈ సినిమాస్‌కు సంబంధించినటువంటివో, లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సంబంధించినట్టు అలా పెట్టకుండా ఉంటే మనకు మంచి జరుగుతుంది. లోకానికి మంచి జరుగుతుంది. అలా పెట్టకూడదు కూడా. మనిషి యొక్క ఆధ్యాత్మికతను పెంచేటటువంటి విధంగా ఉండాలి తప్ప రూపాలు. అందులో మట్టి గణపతులనే ఎక్కువగా ప్రతిష్ఠించండి. డబ్బులు ఎక్కువైపోతున్నాయేమో, మట్టి గణపతిని ఎక్కువగా చేస్తే మనకు డబ్బులు ఖర్చయిపోతాయేమో అని ఆలోచించకుండా వీలైనంత వరకు మట్టి గణపతికి ప్రాధాన్యత ఇవ్వండి. శుభం, లాభం కలుగుతుందమ్మా. గురుగారు అంత పెద్ద ఆకారానికి ఏనుగు ఆకారం కదా ఆయనది, అవునండి. చిన్న మూషికాన్ని వాహనంలా చేసుకున్నారే, బట్ విగ్రహం కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మూషికం ఉందా లేదా కూడా చూసుకోవాలంటారు కదా. అవును. అవును. అంటే వాహనము అనేటటువంటిది తప్పకుండా ప్రతి ఒక్క దేవతకు మనకు వాహనాలు కనిపిస్తాయి. ఆ వాహనముతో ఉన్నటువంటి విగ్రహాలని మనం చాలా మట్టుకు ప్రాధాన్యతని ఇస్తాం. కాబట్టి మాక్సిమం అన్నిటికీ మూషికాలు ఉంటాయి. మూషికాలు లేకుండా ఏవి ఉండవు. కాకపోతే అవి వాహన రూపకంగా మనకు చిన్నగా కనిపిస్తాయి తప్ప, ఎప్పుడైనా వాహనాలు ఉన్నటువంటి మూర్తులని మనం తీసుకోవాలి. మూషికం లేకుండా విఘ్నేశ్వరుని మనం ఊహించకూడదు. ఎందుకంటే మూషికాసురుడికి కూడా విఘ్నేశ్వరుడితో సరిసమానమైనటువంటి పూజలు కూడా ఈ వినాయక చవితి నుంచే ప్రారంభమవుతాయి. అది మూషికాసురుడికి ఉన్నటువంటి వరము. ఎందుకంటే మూషికాసురుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి యొక్క కాపలాదారుడుగా ఉండేటటువంటి వాడు. కాబట్టి అతనికి శాపవశాత్తు ఈ మూషికాసురుడు అనేటటువంటి రూపాన్ని ధరించి సనాతన సంస్కృతిలో ఏం చెప్తారు అంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఒక్కొక్క మూర్తుల్లో ఈ యొక్క విఘ్నేశ్వరుడు మూషికాసురుడు సంహరించడానికి అవతరించిన వాడు. కాబట్టి మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుడికి కూడా ఈ వినాయక చవితి రోజున పూజలు, అంటే విఘ్నేశ్వరుడితో సరిసమానంగా పూజలు అందుకుంటారు. కాబట్టి ఏదైనా మనకు వాహనం ఉన్నటువంటి మూషికాసురుడు ఉన్నటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుడిని తీసుకోవాలమ్మా. పూర్వకాలంలో ఏంటి అని అంటే గనక, అమ్మవారు స్నానం ఆచరించేటప్పుడు తన యొక్క నలుగు పిండితో ఆ మన విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను చేసింది. కాబట్టి హారిద్రికా గణపతి శుభాన్ని చేకూర్చేటటువంటి గణపతి. కొండంత దేవునికి కొండంత పత్రి ఎక్కించలేము. కాబట్టి విగ్రహం ఎంత పెద్దదిగా ఉన్నా మనం అది అలంకరణ కోసమే పెడతాం. కానీ పూజించేటటువంటి గణపతి చిన్న గణపతే పెట్టుకోండి. దాని ముందర తప్పకుండా పసుపు ముద్దగా చేసినటువంటి గౌరీదేవిని పెట్టుకోవాలి. అలాగే పసుపు ముద్దతో చేసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ముద్ద కూడా అక్కడ పెట్టుకోవాలి. అలా పూజించినటువంటి దానికి శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఏదో విగ్రహాన్ని చూసి మనసు తరింపుకోవడానికే తప్ప ఆ దేవుడికి నిత్యం పూజలు చేయలేము. కాబట్టి మన చిన్న విగ్రహము పసుపు ముద్దతో చేసినటువంటి గణపతి తప్పకుండా ప్రతి మండపంలో ఉండాలి. ఇంటి దగ్గర పూజించుకునేటటువంటి వారికి కూడా తప్పకుండా ఈ హార్దికా గణపతి అనేటటువంటిది చేసుకొని దాన్ని పూజిస్తే గనక విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా. అలాగే విఘ్నేశుడి యొక్క పూజ చేసేటప్పుడు తప్పకుండా ఇంటి ఎదురు గుమ్మాలు ఉంటాయి కదా, అటువైపు ఇటువైపు శుభ్ లాభాన్ని కూడా రాయాలి. వీళ్ళిద్దరు అసలు శుభం లాభం అంటే ఎవరికి తెలియదేమో. ఇవి రెండు గణపతి యొక్క కుమారులు. శుభం లాభం వాళ్ళ యొక్క కొడుకుల పేర్లు ఏంటి? శుభ్ లాభ్. అందుకే మనం ఏ శుభకార్యం చేసినా, ఏ గృహ ప్రవేశం చేసినా ఎందుకు శుభం లాభం అని రాస్తాం? అసలు శుభం లాభం అంటే ఏంటి? శుభం కలుగుగాక అని కాదు. శుభం లాభం అనేటటువంటిది గణపతి యొక్క కుమారులు వాళ్ళిద్దరు. శుభ్ లాభ్ వాళ్ళిద్దరి పేరు. మనం దాన్నే శుభం లాభం అని పిలుస్తామమ్మా. సో పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం బయట కూడా శుభం లాభం లాభం అని రాసి తప్పకుండా ఇంట్లో పూజ చేసుకునే పద్ధతి చేసుకోవాలి. ఇంట్లో మామిడి తోరణాలు మీకు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే రకమైన పూజా విధానాలతో మీరు పూజ చేసుకోండి. గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం మీకు ఏది తోచితే అది నైవేద్యం పెట్టండి. గణపతి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి అమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత.